ఈరోజు సండే ఇంట్లో క్లీన్ చేస్తూ ఉండగా స్టోర్ రూమ్లో ఉన్న ఒక పాత బాక్స్ కనిపించింది. ఇందులో ఏముందా అనుకొని ఓపెన్ చేశాను. పాత బుక్స్, గ్రీటింగ్ కార్డ్స్, స్కూల్ సర్టిఫికేట్స్, మధ్యలో ఒక ఫోటో ఆల్బమ్ కనిపించింది. డస్ట్ తుడిచి ఆల్బమ్ ఓపెన్ చేశాను. మొదటి పేజీ తిప్పగానే ఒక ఫోటో కనిపించింది. అది నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు తీసుకున్న ఫోటో. స్కూల్ యూనిఫామ్, భుజానికి బ్యాగ్, ముఖంలో ఇన్నోసెంట్ స్మైల్. ఆ ఫొటోస్ చూసి ఒక్కసారిగా నవ్వొచ్చింది. అప్పుడు లైఫ్ ఎంత సింపుల్గా ఉండేదో అనిపించింది. అప్పట్లో బిగ్గెస్ట్ టెన్షన్ ఏదంటే హోంవర్క్ కంప్లీట్ చేశానా లేదా అనేదని. ఫ్యూచర్ గురించి ఫియర్ లేదు, మనీ గురించి టెన్షన్ లేదు. కొన్ని పేజెస్ తర్వాత ఫ్రెండ్స్తో తీసుకున్న ఫొటోస్ కనిపించాయి. ఒక ఫ్రెండ్ ఫోటో చూసిన వెంటనే ఫోన్ తీసి కాల్ చేశాను. మన 10th క్లాస్ ఫోటో దొరికింది. తను నవ్వుతూ అయ్యో ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండేది అన్నది. ఇద్దరం దాదాపు అరగంట పాటు స్కూల్ మెమరీస్ గురించి మాట్లాడుకున్నాం. ఆల్బమ్ చివరి పేజీ దగ్గర ఒక ఫ్యామిలీ ఫోటో కనిపించింది. అందులో అమ్మ, నేను అందరం కలిసి ఉన్నాం. ఆ ఫోటో చూసిన తర్వాత కొద్దిసేపు ఏం మాట్లాడలేకపోయాను. ఎందుకంటే ఆ రోజుల్లో అందరం కలిసి గడిపిన సమయం ఇప్పుడు చాలా రేర్ అయిపోయింది. అప్పుడు అర్థమైంది, మనం ఫొటోస్ని మెమరీస్ కోసం తీసుకుంటాం అనుకుంటాం. నిజానికి నాకు అర్థమైంది ఏంటంటే, ఒక ఫోటో అనేది కేవలం ఇమేజే కాదు, మనం తిరిగి వెళ్ళలేని ఒక మూమెంట్కి టికెట్ లాంటిది. ఆ రోజు క్లీనింగ్ చేసేటప్పుడు దొరికిన ఒక పాత ఫోటో మాత్రమే, కానీ అది గుర్తు చేసింది మర్చిపోయిన నవ్వులు, పాత స్నేహితులు, కుటుంబంతో గడిపిన అందమైన క్షణాలు. Sometimes an old photos does not just show your past and it gives a lot of happiness. సో నా షార్ట్ అండ్ స్వీట్ మెమరీని మీతో షేర్ చేసుకున్నాను అనమాట. సో మీకు కానీ ఏవైనా ఇలాంటి చిన్న చిన్న మెమరీస్ ఉంటే నాతో షేర్ చేసుకోండి. అలాగే నా బ్యూటిఫుల్ పెయింటింగ్ని 10కి ఎన్ని మార్క్స్ వేస్తారో కామెంట్ చేయండి గాయస్. నేను ఎట్లయితే ఈ పెయింటింగ్ వేసానో మీరు కూడా అట్లానే ఈ పెయింటింగ్ స్టార్ట్ చేయండి. చాలా ఈజీ అండ్ సింపుల్, మీరు కూడా ఒక ఆర్టిస్ట్ అయిపోతారు. సో నా వీడియోస్ అండ్ నా పెయింటింగ్స్ మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్, ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్ గాయ్స్.